తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించాయి. వర్షాకాలం మొదలవుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో మొదటి వానకే హైదరాబాద్ నగరం అంతా అతలాకుతలమైంది. గంటల తరబడి పవర్ కట్స్ ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్. అసలు మాన్సూన్ సీజన్లో విద్యుత్ శాఖ నుంచి ముఖ్యంగా టీజీఎస్పీడీసీఎల్ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు అన్నటువంటి విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు సీఎండీ జితేష్ పాటిల్ ఉన్నారు. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు మాన్సూన్లో? ఎందుకంటే మొన్న పడ్డటువంటి ఒక్క వర్షానికే గంటల తరబడి పవర్ కట్స్ జరిగాయన్నటువంటి ఫిర్యాదులు సిటీ ప్రజల నుంచి వచ్చాయి. సో మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ ప్రకారంగా జనరల్గా మనకి కారణాలు ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అంటే మాన్సూన్ సీజన్లో ఎందుకు జనాలు ఏమనుకుంటారంటే పవర్ కట్ చేశారు. పవర్ మేము కట్ చేయట్లేదు. ఇట్స్ బేసికలీ ఆటో ట్రిప్ మెకానిజం. ఎందుకంటే వర్షం జోరుగా పడింది అనుకోండి, మన ఏదైతే ఓవర్ హెడ్ లైన్స్ ఉన్నాయో దానిపైన చెట్లు పడిపోవడం, లేదంటే ఎక్కువ గాలితో ఇంకా అది విండ్ లోడ్ వల్ల మన పోల్స్ డ్యామేజ్ అవ్వడం, ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఆ టైంలో మనం కంటిన్యూస్గా ఇంకా పవర్ ఇచ్చుకుంటూ పోతే ఆ ప్రాంతంలో ఉన్న జనాలకి కరెంట్ షాక్ వచ్చి ఇంకా డ్యామేజ్ అవుతుంది, డెత్స్ అవుతాయి. దట్ ఈస్ ద రీజన్ దట్ మన ఆటో సేఫ్టీ మెకానిజం లాగా అది పనిచేస్తుంది. సో ఇది ప్రజలందరికీ అఫ్కోర్స్ డెఫినెట్లీ ఒక కామన్ మ్యాన్ ఏమంటారంటే అవంతా మీరు చూసుకోవాలి, బట్ వీ నీడ్ టు ఆల్సో అండర్స్టాండ్ దట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో అది జరగకుండా చేయడానికి మా ప్రయత్నం ఏముందంటే ట్రీ ట్రిమ్మింగ్ ఇప్పుడే మేము మొదలు పెట్టాము. ఎందుకంటే ఎండాకాలంలో మనం ఇప్పుడు చూసాము చాలా హై టెంపరేచర్స్, 40 డిగ్రీ సెల్సియస్ కంటే చాలా రోజులు అది ఉండేది. ఆ టైంలో మా కన్జ్యూమర్స్కి మేము ఇబ్బంది పెట్టకూడదు పవర్ కట్ చేసుకొని చెట్లు ట్రిమ్మింగ్ చేయడం అంటే. కాబట్టి మేము దానికి కొంచెం వెయిట్ చేసి ఈ వారంలో ఆల్రెడీ మా ట్రిమ్మింగ్ ఆల్రెడీ డ్రైవ్ నడుస్తుంది. సో ఇంతకుముందు అయితే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ట్రిమ్మర్ ఉంటే ఇప్పుడు అందరికీ 4 to 5 మెషినరీ మేము ఇచ్చేసాము. అండ్ అది చేసుకుంటూ మన టీం వెళ్తుంది. అదేవిధంగా మన మొబైల్ టీమ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి అన్ని టూల్స్ ఇచ్చేసి, మన బకెట్ ల్యాడర్స్ ఇంతకుముందు అయితే కొంత హైడ్రా టీం మీద కొంతమంది మా ఆధారపడి ఉంటే వీ టోల్డ్ దెమ్ వీ వాంట్ అవర్ ఓన్ డెడికేటెడ్. సో 5 బకెట్ ల్యాడర్స్ మా సొంతది తీసుకొచ్చి, చాలామందికి పౌరులందరికీ ఏం కావాలంటే మా డైరెక్ట్ కాంటాక్ట్లో రావాలి మీ టీమ్. సో ఆల్రెడీ ఒక 200 మొబైల్ ఫోన్స్ కూడా మా టీమ్కి ప్రత్యేకంగా ఇచ్చేసి, ఇన్ దిస్ వే వీఆర్ రెడీ టు ప్రొవైడ్ సర్వీస్ టు ఆల్ అవర్ పీపుల్. సో న్యాచురలీ ఇది ఫస్ట్ వాన ఏదైతే ఉందో, ఇప్పుడు నంబర్స్ ఏం చెప్తుందంటే జనరల్గా వర్షం 50-60 mm పడుతుంది. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ మనది ఏదైతే ఉందో 130 mm. 130 mm అంటే అది ఆషమాషి వర్షం కాదు. సో అట్లాంటివి వర్షం ఎక్కడ పడినా కూడా డెఫినెట్గా దెర్ విల్ బి లాట్ ఆఫ్ అడ్వర్స్ ఇంపాక్ట్. అండ్ మా టీం అసలు 24/7 పనిచేస్తుంది. సో వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్. సార్, మొన్న కురిసిన వర్షానికి ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి మనకి? ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా మనం ఉన్నాం కాబట్టి, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ నుంచి కావచ్చు, ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి? మన సిబ్బంది ఎంతమంది వర్క్ చేశారు? వచ్చిన కంప్లైంట్స్ను ఎన్ని నిమిషాల్లోపు, ఎన్ని గంటల్లోపు రీసాల్వ్ చేయగలిగారు? కరెక్ట్. సో మన దగ్గర కంప్లైంట్స్ ఇఫ్ వి సీ, సోషల్ మీడియా కంప్లైంట్స్ అయితే పెద్దగా ఉండవు. యాక్చువల్లీ అది సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకే ఎక్కువ అనిపిస్తాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ నంబర్స్ దే విల్ బీ హార్డ్లీ సమ్ 200 to 300. కానీ అదే రొటేషన్లో అది జనాలు చూస్తూ ఉంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, బికాస్ దిస్ ఈజ్ ఆల్ ద అల్గోరిథం. ఇప్పుడు సపోజ్ నేను ఒక రకమైన పోస్ట్ చేసేస్తే నాకు అట్లాంటివే వస్తూ ఉంటాయి. సో ఇట్స్ లైక్ రీఇన్ఫోర్స్మెంట్ మెకానిజం. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మా నంబర్స్ మాకు తెలుసు, మా పర్ఫార్మెన్స్ మాకు తెలుసు. ఇఫ్ యూ టేక్ ఎనీ ఫీడర్, మాది సప్లై పోయేది 11 kV ఫీడర్స్ ఈజ్ ద మెయిన్ థింగ్ దట్ గోస్ టు అ ట్రాన్స్ఫార్మర్ నుంచి LT లైన్స్ ఉంటాయి. సో అవన్నీ మనది చూస్తే విదిన్ 30 minutes వాట్ ఎవర్ డ్యామేజ్ ఫీడర్స్ వర్ దేర్, విచ్ ఎవర్ వీ కుడ్ బ్రింగ్ ఆన్లైన్, మేము ఆల్టర్నేట్ సోర్స్ నుంచి మేము తీసుకొచ్చాము. తర్వాత ఎక్కడైనా పెద్ద పెద్ద చెట్లు పడి ఉన్నాయో, పోల్సే పడిపోయినాయి, దానికి సరి చేసుకొని వీ బ్రాట్ ఇట్ విదిన్ అవర్స్. సో చాలా గంటలు చీకట్లో ఉన్నారు జనాలు, అట్లా చాలామంది అనుకుంటారు. బట్ దట్ ఈస్ ద మీన్స్ ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ 24 గంటలు కరెంట్ రాలేదు ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో, దట్ ఈస్ రాంగ్. అంటే అది మా టీమ్ చాలా క్విక్గా అది రెస్పాన్స్ ఇచ్చేసి బ్యాక్ ఫీడింగ్ ద్వారా ఇచ్చేస్తుంది. వేర్ ఎవర్ ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ ద పబ్లిక్. ఇప్పుడు రెండు వైపు కూడా ఉంటుంది. ఇప్పుడు మేము సప్లై ఇచ్చుకుంటూ పోవాలి, కంటిన్యూస్గా ఇచ్చేయాలంటే ఎక్కడైనా ఇది చెట్టు పడిపోవడం, లేదంటే ఇంకా ఏదో వర్క్ జరిగిన వల్ల వైర్ కింద పడి ఉందనుకోండి, దాంతో షాక్తో చనిపోతారు జనాలు.
సో ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ దట్ కావాలని ఎవరు అది చేయట్లేదు. సో ఇట్లాంటివి జనాలకి కాపాడుకుంటూ కరెంట్ సప్లై చేయడం, దట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. మనకు సిటీలో ముఖ్యంగా ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి, పవర్ కట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అదర్ డిపార్ట్మెంట్స్ యొక్క సపోర్ట్ ఎట్లా ఉంది, ఏ డిపార్ట్మెంట్స్తో మనం కలిసి సో ఇప్పుడే మాకు ఒక లెటర్ వచ్చింది మన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ TGICCC దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళకి రెయిన్ఫాల్ డేటా, మున్సిపల్ డేటా అవన్నీ వచ్చేస్తుంది. కాబట్టి మా ఒక జాయింట్ యాక్షన్ టీం మేము దాంట్లో మా సిబ్బంది కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో పోలీస్కి ఫీల్డ్ లెవెల్లో తెలుస్తుంది ఎక్కడ ఒక సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. సో మా కన్సర్న్ ఫీల్డ్ ఆఫీసర్ వెంటనే అక్కడ కోఆర్డినేట్ చేసుకొని దానికి రెక్టిఫై చేయడానికి ఒక జాయింట్ యాక్షన్ టీం తయారవుతుంది. అంతేకాకుండా మా కాల్ సెంటర్ అండ్ మా ఛానల్స్ కూడా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్గా 1912 కాల్ సెంటర్ అందరికీ తెలిసిందే. బట్ చాలాసారి ఏమవుతుందంటే కాల్ మేబీ నచ్చకపోవచ్చు. సమ్ పీపుల్ లైక్ టు యూజ్ వాట్సాప్, వీ వెల్కమ్ దట్. సో మా నంబర్ అంటే 8712441912. ఈ నంబర్లో మీరు జస్ట్ ఒక హెలో ఆర్ సమ్ మెసేజ్ పెట్టేస్తే ఇట్ విల్ గివ్ యూ వన్ మెనూ. మీరు కనెక్షన్ నెంబర్ పెట్టారనుకోండి, ఇంకా మీరు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మా ఇంజనీర్స్ డైరెక్ట్గా అక్కడ రీచ్ అయ్యి దే విల్ రెక్టిఫై. సో దిస్ ఈజ్ అవర్ రికార్డ్. అంటే మేము అది మానిటరింగ్ చేస్తాము. అది అడ్రస్ కాలేదంటే నెక్స్ట్ ఇంజనీర్కి మెసేజ్ పోతుంది, ఆయన అడ్రస్ చేయకపోతే నెక్స్ట్ ఇంజనీర్కి వస్తుంది, నాకు కూడా ఓవరాల్గా కనపడుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఓవరాల్గా ఈ మాన్సూన్ సీజన్ మొత్తానికి మీ పరిధిలో ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా సిద్ధంగా ఉంది అంటే ఏం చెప్తారు? 100% సిద్ధంగా ఉన్నారు. నాట్ ఓన్లీ మీన్స్ మనుషులే కాదు, అంటే మా సిబ్బంది ఆల్రెడీ మోటివేటెడ్ ఉంది, వాళ్ళ పని అందరూ చూస్తారు. కానీ మెటీరియల్ వైజ్ ఆల్సో మీన్స్ వీ హ్యావ్ సఫిషియంట్ పోల్స్, సఫిషియంట్ ట్రాన్స్ఫార్మర్, రోలింగ్ స్టాక్. అదేవిధంగా రిపేర్ చేయడానికి ఏం అవసరాలు ఉన్నాయో అదంతా మేము తీసుకొచ్చాము. అండ్ రైట్ నౌ మన ట్రీ ట్రిమ్మింగ్ డ్రైవ్ కూడా నడుస్తుంది. ఇంతకుముందు అయితే పెట్రోల్ డీజిల్ది చాలా సౌండ్ చేసేటువంటివి ట్రిమ్మర్స్ వాడేది. అది బరువు ఎక్కువ ఉన్న వల్ల సిబ్బంది కూడా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పని చేయలేరు. సో అది వాళ్ళతో ఒకసారి వర్క్షాప్ చేసినాక నాకు తెలిసింది. ఇప్పుడు మేము సైలెంట్గా పనిచేసే ఎలక్ట్రిక్ ట్రిమ్మర్స్ తీసుకొస్తున్నాము. దానికి బ్యాటరీ పెట్టేస్తే గంటలు గంటలు చేసుకోవచ్చు. అండ్ అది కూడా ఒక ఒత్తిడిలో ఉండి మొత్తం కింది నుంచి చెట్టుకి డ్యామేజ్ చేయకుండా ఎంత అవసరం ఉందో అంతవరకు ట్రిమ్మింగ్ జరుగుతుంది. సో జనాలకి అందరికీ నా రిక్వెస్ట్ ఏముందంటే, మీకు అన్నీ ఏదైతే జరుగుతాయో మేము మీకు చెప్తాము. సో దట్ మీరు సేఫ్గా ఉండాలి. ఈ వర్షాకాలంలో ఎవరికి కూడా ఎటువంటివి హాని జరగొద్దు. అదేవిధంగా మా నెట్వర్క్కి మేము మెయింటైన్ చేసుకుంటూ వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ ఆన్ వాట్సాప్ ఆర్ ఫోన్ కాల్ ఆర్ ఎనీ లొకేషన్. థ్యాంక్ యూ. మొత్తానికి వచ్చేటువంటి వర్షాకాలం మొత్తంలో ప్రజలెవరూ భయాందోళనకు గురదాల్సిన అవసరం లేదు. పవర్ కట్స్ ఉండవు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ TGSPDCL CMD సీనియర్ IAS ఆఫీసర్ జితేష్ పాటిల్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.